వీక్లీ అనాలిసిస్ అండి. ఈ వారం విశ్లేషణ బంగారం వెండి ధరలపైన ఫ్రమ్ 20/10/25 నుండి 24/10/25 వరకు. సో అలాగే మహమ్మద్ అరాఫత్ కమోడిటీ ఎక్స్పర్ట్ అండ్ యూట్యూబర్ ఇచ్చిన వీడియో అనాలిసిస్ ప్రకారము బంగారం అనుకూలత $4,020 అండ్ ప్రతికూలత $4,410, అంటే పాజిటివ్ అనే చెప్తున్నాడండి. సో 4,020 అంటే బంగారం ధర కిందికి వస్తూ 4,020 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ పైకి వెళ్తూ $4,010 దగ్గర మళ్ళీ ప్రతికూలత వచ్చి మళ్ళీ అక్కడ మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో బంగారం ధర అటు ఇటు ఆడుతుంటుంది. అలాగే సపోర్ట్ వచ్చి వెండిది $4,715 అండ్ రెసిస్టెన్స్ వచ్చి $55. ఇది కూడా పాజిటివ్ అని చెప్తున్నాడండి. బట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఎంసీఎక్స్ వాళ్ళు చెప్పేది, వీళ్ళేమో జ్యువెలరీ షాప్కు దగ్గరలో చెప్తారు. సో ఈయన వీరేంద్ర వ్యాస్ గోల్డ్ ప్రైస్ టుడే న్యూస్ అతను రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాడు. సిఏ సురేంద్ర మెహతా నేషనల్ సెక్రటరీ ఐబీజేఏ గారు ఇచ్చిన విశ్లేషణ ప్రకారం గోల్డ్ స్పాట్ $4,145 దగ్గర అంటే 4,393 దగ్గర ప్రతికూలత. ఇండియా రూపీస్లో చెప్పాలంటే 1,25,000 నుండి 1,32,450 వరకు నడవచ్చు అంటున్నాడు ఈ వారం. ఇదంతా 3% జిఎస్టీ కలపకుండా. అలాగే వెండి స్పాట్ వచ్చి $50.62 నుండి $53.64 వరకు. అలాగే 1,53,750 నుండి 1,62,900 వరకు. ఇది 3% జిఎస్టీ కలపకుండా. అలాగే నేను నా విశ్లేషణ లాస్ట్కి ఇస్తానండి, యూట్యూబర్స్ ముందు ఇస్తున్నాను. ఈయన కూడా డే ట్రేడర్స్ తెలుగుది చేశారండి, నేను ఈ మధ్య చూశాను, చాలా ఎక్సలెంట్ ఉంది ఈయన వీడియో కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది, అవగాహన వస్తుంది. అలాగే నేను చెప్పిన దాని ప్రకారం గోల్డ్ డిమాండ్ కేటగిరీ వైజ్ టన్స్ రూపంలో ఎలా ఉంది, జ్యువెలరీలో, బార్ కాయిన్స్లో సెంట్రల్ బ్యాంక్స్ ఎంత తీసుకుంటున్నాయి, ఈటీఎఫ్లో ఎంత వాడుతున్నారు, ఈ టెక్నాలజీ వాళ్ళు ఎంత వాడుతున్నారు అండ్ అదర్స్లో ఎంత వాడుతున్నారు. ఇదేమో వెండి చార్ట్ అండి. అసలు డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది. సో మీ దీని మీద ఒకవేళ డిమాండ్ వర్సెస్ సప్లై కరెక్ట్ లేకపోతే దీన్ని బట్టి కూడా వెండి ధరలో మార్పు వస్తుంది. సో ఇవన్నీ మీకు విశ్లేషణ అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది, వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా అని. ఇప్పుడు ఎంత సప్లై ఉందండి, 1,030 టన్నుల వెండి సప్లై ఉంది. అసలు ఉన్న డిమాండ్ ఎంత, 1,148 టన్నులు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 118 టన్నులు ఇంకా తక్కువ. సో ఇక్కడ నుండి నా విశ్లేషణ అండి, గ్రౌండ్ రిపోర్ట్ జీరో స్థాయి నుండి అనుకోండి, నా అంటే రీటైలర్ టు కస్టమర్, ఎండ్ ఆఫ్ ది కస్టమర్కి దొరికే దాన్ని బట్టి. సో ఇప్పుడు ఎంత చెప్తున్నారు సురేంద్ర మెహతా గారు, 4,393 హయ్యెస్ట్ అన్నాడు. అంటే మనము యూట్యూబర్ ఎవరైతే మహమ్మద్ అరాఫత్ గారు అన్నారు కదా పాజిటివే ఉండొచ్చని, సో హయ్యెస్ట్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే మన లెక్కల ప్రకారము ప్రజెంట్ $4,251.5 కనబడుతుంది చూడండి పైన, దాని లెక్క ప్రకారము ఇప్పుడు 1,33,000 ఉంది అనుకుందాం, సుమారుగా 500 ప్లస్ ఆర్ మైనస్ బంగారం ధర. కానీ ఆ లెక్క ప్రకారం లెక్కేసుకుంటే నా హయ్యెస్ట్ ఎంతవరకు పోతుంది అంటే ఇది 1,36,000 వరకు పోతుంది. ఆయన కూడా ఇంచుమించు ఆయనే అదే చెప్పాడు, ఎవరు, సురేంద్ర మెహతా గారు. 1,32,450 అంటే అది జిఎస్టీ కలిపితే ఇంచుమించు 1,36,000 వరకు వెళ్తుంది, అక్కడ వరకు కరెక్టే. అలాగే వెండి ధరలపైన ఏం చెప్పాడు, పైన చూడండి 51.95 ప్రజెంట్ నడుస్తుంది డాలర్ స్పాట్ రేటు. కానీ వెండి ధర ఎంత ఉంది, 175 నుండి 178 మధ్యలో నడుస్తుంది. సో లోయెస్ట్ వచ్చి 175 అనుకుందాం. సో 175 ఈరోజు 1,75,000 కనుక రేటు ఉంది అనుకుంటే ప్రజెంట్ డాలరు ఇంటర్నేషనల్ డాలర్ ప్రకారం 51.95 పైన కనబడుతుంది చూడండి. సో ఆ డాలర్ రేటు ప్రకారము 1,75,000 లోయెస్ట్ అనుకుందాం. కొంతమంది 1,78,000 వరకు కూడా నడుస్తుంది, కానీ 175 తీసుకున్నాం మనం. సో 1,75,000కు ఎంత అవుతుంది, 51.95. ఒకవేళ హయ్యెస్ట్ పెరిగితే ఎంత పెరుగుతుంది, 53.64. అంటే డిఫరెన్స్ ఎంత, $1.69. $1కు $3,550 చొప్పున ఆ $1.69కి 1,81,000 వరకు పోతుంది. సో ఇది నా యొక్క అంచనా. సో పోవచ్చు, పోకపోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిది అంటే బంగారము సప్లై ఉందండి, ఎంత కావాలంటే అంత సప్లై చేస్తున్నారు. బంగారం ఏమో స్లోగా స్ట్రాంగ్గా అడుగులేస్తుంది తాబేలులాగా. వెండి వచ్చే వరకల్లా ఒక ర్యాబిట్, వెండి కూడా తెల్లగానే ఉంటుంది, ర్యాబిట్ కూడా తెల్లగానే ఉంటుంది కాబట్టి సో అదేమో ఎక్కువ జంపులు చేస్తుంది, ఎక్కువ పడిపోతుంటుంది. సో సడన్గా పెరగడం, సడన్గా తగ్గిపోతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈరోజు కూడా సప్లై లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 కిలోల వెండి సప్లై రావాలి అనుకుందాం, అన్ని షాపులకు కలిపి 50 కిలోలో వచ్చింది, 50 కిలోలే వచ్చింది, అంటే 50% వచ్చింది.
సో నెక్స్ట్ వీక్ ఎండింగ్ వరకు ఈ సప్లై చేస్తే అందరికి క్లియర్ అయిపోతుంది అని అనుకుందాం. మరి కొత్త డిమాండ్ వస్తే ఈ సప్లై చేయగలుగుతారా తెలియదు. పోనీ ఇంటర్నేషనల్ మార్కెట్లో వెండి ధర పడిపోయిందా? పడిపోలేదు. మరి ఇప్పుడు పడిపోయింది ఏంటిది? ప్రీమియం అండి. అంటే లండన్ కామెక్స్ మార్కెట్లో వాల్ట్లో ఉన్న వెండి నుండి రకరకాల మార్గాల ద్వారా ఈ ఎండ్ యూజర్ ఎవరైతే కింద కస్టమర్ ఉన్నారో, రిటైలర్ దగ్గర నుండి కస్టమర్ తీసుకునే అతను ఉన్నాడో, ఆ మధ్యలో ఉన్న అన్ని స్టేజీలో ప్రీమియమ్స్ పెట్టుకొని 2-3 వేలు ఎక్కువ పెట్టుకొని అమ్ముతుంటారు. సో ఆ ప్రీమియం ఏదైతే ఉందో, ఇంతకుముందుకు 8,000 ఉండాల్సిన ప్రీమియంని ఆల్మోస్ట్ 25,000 నుండి 40,000 వరకు తీసుకున్నారు. సో ఆ ప్రీమియమే తగ్గింది, అంతేగాని వేరే ఏమీ తగ్గలేదు. బయట ఇంటర్నేషనల్ మార్కెట్లో వెండి ధర స్టాండర్డ్గానే ఉంది. ధర తగ్గితే మన లెక్కలో చెప్పాలంటే కిలోకి 4,000, 5,000 మైనస్ ప్లస్ మైనస్ నడుస్తుంది తప్పించి మరీ భారీగా పడిపోలేదు వెండి ధర. పోనీ సప్లై ఉందా అంటే సప్లై ఇప్పుడు లాస్ట్ 15 రోజులదే క్లియర్ చేయలేదు కంప్లీట్గా. అది నెక్స్ట్ వీక్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేయొచ్చు. కొత్త సప్లై వస్తే, కొత్త డిమాండ్ వస్తే సప్లై చేస్తారా అది తెలియదు. తర్వాత ఈ వెండి ధర పెరుగుతుందా, రాబోయే కాలంలో తగ్గుతుందా? మీరు తగ్గింది ఏదైతే ఉందో ప్రీమియం తగ్గించారు అంతవరకే. వెండి మార్కెట్లో ఇంటర్నేషనల్లో పడిపోలేదు, అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే, మీరు ఎవరైనా సరే కొనుక్కున్న వాళ్ళు ఈ సంవత్సరానికి చూసి నెక్స్ట్ సంవత్సరానికి కంపారిజన్ చేసుకోవాలి. ఒక సంవత్సరం రోజులకు కంపారిజన్ చేసుకోవాలి. ఇవాళ కొనుక్కొని రేపటి కొనుక్కొని నెక్స్ట్ వీక్కి, నెక్స్ట్ మంత్కి కంపారిజన్ చేయొద్దండి. ఈరోజు కొనుక్కుంటే అక్టోబర్లో కొనుక్కుంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్కి కంపారిజన్ చేసుకోండి వెండి ధరని, మధ్యలో చేసుకోవద్దు. తర్వాత వెండి ధర పడిపోతుందా ఇంకా ఫ్యూచర్లో అంటే, పడిపోవాలి అంటే మన యొక్క రూపీ స్ట్రాంగ్ అవ్వాలా, ఇంటర్నేషనల్ మార్కెట్లో వెండి ధర పడాలా, సప్లై బాగా ఉండాలా, మధ్యలో ట్రంప్ గారు ట్వీట్ చేయకుండా ఉండాలా, షేర్ మార్కెట్ పడిపోకుండా ఉండాలా, అంటే షేర్ మార్కెట్ స్ట్రాంగ్ ఉండాలా. సో ఇవన్నీ సాధ్యమైతేనే వెండి ధర అనేది సాధ్యమవుతుందండి. సో కొనుక్కున్న వాళ్ళు దయచేసి వచ్చే సంవత్సరానికి ఇవాళ కొనుక్కున్నారు, నెక్స్ట్ ఇయర్కి కంపారిజన్ చేసుకోండి. ఒక్క రోజుకు, 2 రోజులకు, వారానికి, 10కి, నెలకు మాత్రం చేసుకోవద్దని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.